బోల్. నమస్కారం. నా పేరు షేక్ మహబూబ్ సుబానీ. నరసరావుపేట రంగస్థలి ప్రస్తుత అధ్యక్షుడిని. మా రంగస్థలి 1980లో ప్రారంభించారు. అప్పుడు ప్రతి నెల కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. నెలవారీ కార్యక్రమాలు 20 సంవత్సరాల పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత టీవీలు రావటం వల్ల నెలవారీ కార్యక్రమాలు ప్రేక్షకుల ఆదరణ తగ్గటం వల్ల ఇయర్ వైజ్ పరిషత్ నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు పరిషత్తు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోనే మొట్టమొదటి సంస్థ నరసరావుపేట రంగస్థలి. మా రంగస్థలికి ఫస్ట్ కళ్యాణ్ రాజు గారు అధ్యక్షులుగా చేశారు. సుందర కోటేశ్వరరావు గారు కార్యదర్శిగా చేశారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష కార్యదర్శులు మారుతూ దాదాపు 20 మంది అధ్యక్షులు, 20 మంది కార్యదర్శులుగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెలవారీ ఈ సంవత్సరం పరిషత్ 44వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ 44వ వార్షికోత్సవంలో హై స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు ఫోక్ డ్యాన్స్, క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్స్లో పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలో గెలుపొందిన వారికి హై స్కూల్ విద్యార్థులకైతేనేమో ఫస్ట్ ప్రైజ్ 3000, సెకండ్ 2000, థర్డ్ ప్రైజ్ 1000 ప్లస్ ప్రశంసాపత్రం ప్రతి పార్టిసిపెంట్కి ప్లస్ మెమెంటో ఇస్తున్నాము. అదే కళాశాల విద్యార్థులకైతే ఫస్ట్ ప్రైజ్ 5000, సెకండ్ ప్రైజ్ 3000, థర్డ్ ప్రైజ్ 2000. వీళ్ళు కూడా ప్రతి పార్టిసిపెంట్కి ప్రశంసాపత్రం ప్లస్ ఒక మెమెంటో బహుకరణ జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు విజయవాడ శ్రీ నృత్య ఆర్ట్స్ అకాడమీ వారిచే కూచిపూడి, భరతనాట్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి డైరెక్టర్ శ్రీ భాగవతుల రామశరణ్ గారు. వీరు ఆనందబేరి సినిమా ఫేమ్ వీరు. ఆ తర్వాత వార్షిక సభా కార్యక్రమం. ఈ సభా కార్యక్రమానికి కలెక్టర్ గారు, పల్నాడు జిల్లా కలెక్టర్ గారు పాల్గొంటారు. నెక్స్ట్ సినిమా నటులు రఘుబాబు గారిని ఈ సంవత్సరం మేము సన్మానిస్తున్నాం. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు, కె వెంకటరావు గారు వీరందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఈ సభా కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావ కృష్ణదేవరాయలు గారు పాల్గొంటున్నారు. అలాగనే నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా పాల్గొంటున్నారు. నెక్స్ట్ తెలుగు అకాడమీ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు పాల్గొంటున్నారు. రఘుబాబు ప్రముఖ సినీ హాస్య నటులు రఘుబాబు గారిని సన్మానిస్తాం. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఒకరిని సన్మానించడం, రంగస్థలి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం రఘుబాబు గారికి రంగస్థలి పురస్కారాన్ని అందజేయబోతున్నాం. అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం.